రంజాన్ మాసంలో ఇచ్చే ఇఫ్తార్ విందు అందరి సహజీవనానికి ప్రతీకని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాల్లోని బోస్ రోడ్లో గల పాత గణేష్ హోటల్స్ నందు జిలానీ ఖాన్, ఫజల్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆలపాటి పాల్గొన్నారు. పట్టణంలోని బోస్ రోడ్లో గల 7వ వార్డులోని పాత గణేష్ హోటల్ సందులో జిలానీ ఖాన్, ఫజిల్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సాంప్రదాయ దుస్తులు ధరించి సోదరులకు ఇఫ్తార్ విందును అందజేశారు. పవిత్ర మాసం రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు పండుగ యొక్క పవిత్రతను చాటే విధంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే విశిష్ట పండుగని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో రహమతుల్లా బేగ్, మస్తాన్ ఖాన్, జఫ్రోలా ఖాన్, నాసర్ అహ్మద్, కుద్దూస్, రబ్బు, నన్నే, రియాజీ తదితరులు పాల్గొన్నారు. ఫజల్ జిలానీ గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా 7వ వార్డులో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం, పార్టీ పెద్దల్ని, పుర ప్రముఖుల్ని, ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆహ్వానించి గొప్ప పండగ సందర్భంగా రంజాన్ మాసంలో ఒక పవిత్రమైనటువంటి ఆచారానికి, సాంప్రదాయానికి ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, ఈ రంజాన్ మాసంలో చాలా గొప్పగా ఇఫ్తార్ విందుల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అందరం కూడా కలిసి, అన్ని మతాలు కూడా కలిసి సహజీవనం చేయాలి. సహజీవనం చేసేదానికి తెనాలి పుర ప్రముఖులు, పట్టణ ప్రజలందరూ కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా హలీము ప్రత్యేకత